నిజమే, సృష్టి అంతా నిన్ను స్తుతిస్తుంది. నువ్వు అందరినీ పేరు పేరు వరుసన నిన్ను స్తుతించాలని సెలవిచ్చావుగా. ఎందుకు? అయ్యా, తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు. ఆయన చెంత చేరాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయనను వేడుకోవాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. దేవా నీవే దేవుడవు అని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఒక కొమ్ము హెచ్చింపబడుతుంది. దేవుడిచ్చిన ఘనత అది. హెచ్చించేవాడు ఆయనే, ఒక మనిషిని తగ్గించేవాడు కూడా ఆయనే. ఆయన హెచ్చిస్తే ఎవరు తగ్గిస్తారు? ప్రభువా, నీ చెంత చేరిన వారికి నీవు కొమ్మును హెచ్చిస్తానన్నావు. అదే కదా మనకు ప్రఖ్యాతి, అదే కదా మనకు గర్వకారణం. అన్ని నాశనం అయిపోయేటట్లుగా మనం నాశనం అయిపోం కదా, మనం పాడైపోం కదా. సదాకాలము ఆయన రాజ్యములో ఉంటాం, సదాకాలము ఆయనతో కూడా కూర్చుంటాం, ఆనందిస్తాం. ఆయనను చూస్తూ ఆయనతో ఆనందించి, అక్కడ ఏడ్పైనను రోదనైనను పండ్లు కొరుకుట ఏమీ లేదు, నిత్యము ఆనందమే. అటువంటి ఆనందకరమైన జీవితంలోనికి మనకు ఏర్పాటు చేసినందుకు అదే మనకు ప్రఖ్యాతి, అదే మనకు ఘనత. రెండు చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములని దేవుని నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులనా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల
అవును ప్రభా, మీ సన్నిధిలో అందరినీ స్తుతించమన్నావు. బాలులను, యవ్వనస్తులను, కన్యలను, వృద్ధులను అందరినీ స్తుతించమన్నావు. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, ఈ ఉదయ కాలము మిమ్మల్ని స్తుతించడానికి, మీ చెంతకు చేరిన వారికి కొమ్మును హెచ్చిస్తానన్నావు. మీకు స్తోత్రాలు నైనా. దేవా, మీ దగ్గరకు వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నీవే మా ప్రభుడు అని నిన్ను ప్రభువా మేము పాడి కీర్తించడానికి, వేల్పులలో నీ వంటి వారు ఎవరు ఉన్నారు అని ప్రభువా మేము కూడా మీ పాదాల చెంత, మేము కూడా ప్రభువా దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ందరి చూస్తున్న దేవుడు, మా అందరి కృతజ్ఞతా స్తోత్రాలను నువ్వు ఆలకించిన దేవుడు, ఇంపైన సువాసనను ఆగ్రహించిన దేవా అని మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలను మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున బట్టి ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి, మనం అందరము కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధన కొరకై మరొక మారు దేవుని సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, అలాగే నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. దేవుని ఉచితమైన మహాకృపలో ఈ 2024వ సంవత్సరంలో నవంబర్ నెల 17వ రోజున మరొక ఆదివారపు ఆరాధన క్రమమును మనము కలిగి ఉండినట్లు ప్రభువు ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పుకుందామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మనలను, మన కుటుంబాలను దేవుడు ఈ వారం అంతా కాపాడారు. అలాగే మేము చేసిన ఈ వారపు అనేక ప్రయాణాలు, అనేక కార్యక్రమాలలో కూడా దేవుడు తన సన్నిధిని ఉంచి ఈరోజు వరకు నడిపిస్తూ వచ్చారు. తలంచిన కార్యాలలో ఏ ఆటంకం లేకోకుండా ప్రభువు నడిపించారు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు నుండి ఏలూరులో మరి దేవుని సేవలు కొనసాగుతున్నటువంటి దైవ సేవకులు ప్రదీప్ గారు 3 రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 17, 18, 19 తేదీలలో మరి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందవలసినటువంటి అవసరత ఉంది. దానికోసం మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని, దేవుడు అక్కడ నన్ను వాడుకోవాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మిగిలిన విషయాలు ఏవైనా ఉంటే మీకు తర్వాత నేను తెలియచేస్తాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొద్దిసేపు దేవుని మాటలను మనం తలపోసుకుందాం. మన ధ్యానం చేసేటటువంటి అంశం 148వ కీర్తన, దానిలోని 6వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఆయన అందరూ కూడా మీ గ్రంథాలు తెరచి 148వ కీర్తనలోని మన ధ్యానాంశం 6వ వాక్యం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచియున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమింపదు. ఏదియు దానిని అతిక్రమింపదు.
ఏదియు దానిని అతిక్రమింపదు. ప్రియులరా, దేవుడు నిర్మించిన సృష్టిలో కలగజేసినవి అన్నీయు వాటి కోసం దేవుడు నియమించిన కట్టడ, ఆ కట్టడ విషయమై అవి కలిగి ఉన్నటువంటి జాగ్రత్త లేక బాధ్యత, ఈ విషయాలన్నీ మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు. నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు. దేవుని చేత స్థిరపరచబడినటువంటి సృష్టిలో ఉన్నవి కొన్ని మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. భూమిని దేవుడు స్థిరంగా పెట్టాడు. ఆకాశాన్ని దేవుడు స్థిరముగా ఉంచాడు. సూర్య చంద్ర నక్షత్రాదులను వాటి కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం వాటికి కూడా దేవుడు ఒక స్థిరమైన కట్టడను కలగజేశాడు. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఏది మన కంటికి కనబడుతూ ఉందో, కనబడుతూ ఉన్న ప్రతిదీ కూడా ప్రియమైన వారులరా దేవుని చేత ఒక స్థిరమైనటువంటిదిగా ఉండునట్లు అవి ఏర్పరచబడ్డాయి. దేవుని చేత ఏర్పరచబడిన ప్రతిదీ కూడా ఎందు కొరకు అది ఏర్పరచబడిందో, దాని కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశ్యం ఏదైతే ఉందో, ఆయన దానికి నియమించిన నియమం ఏదైతే ఉందో, కట్టడ ఏదైతే ఉందో, దానిని నిర్వర్తించడంలో అవి ఏవి కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం లేదు అని రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా. చెప్పండి, మీకు ఏదైనా దేవుని కట్టడను అతిక్రమించినట్లుగా మీకు అనిపిస్తూ ఉందా? ఏమండి? భూమి, దేవుడు దానిని స్థిరపరిచాడు. దానిని మనుషులకు నివాస యోగ్యంగా ఇచ్చాడు. దానిని పలు కోణాలలో మనం వినియోగించుకుంటూ ఉన్నాం. దేవుని మాటను బట్టి అది మనకు లోబడుతుంది. భూమి దేవుని కట్టడను మీరినట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? అలాగే ఆకాశం దేవుని కట్టడను మీరినట్లుగా మీకేమైనా అనిపిస్తుందా? సూర్యుడు ఉన్నాడు, పగటిని ఏలడం కోసం అని చెప్పేసి పెద్ద జ్యోతిని దేవుడు కలగజేసెను అని బైబిల్లో ఉన్న మాట. అలాగే చంద్రుడు చిన్న జ్యోతి, రాత్రిని ఏలుటకు దేవుని చేత కలగజేయబడినటువంటి గోళం అని దేవుని యొక్క వాక్యం. అవి ఏవైనా సరే ప్రియులరా, దేవుని కట్టడను మీరినట్లుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? వాయువులు ఉన్నాయి, మనము స్వీకరించే ఆక్సిజన్, ప్రాణవాయువు. దేవుడు మన కోసం దానిని ఉండమని ఆజ్ఞాపించాడు. ఆయన తన ధనాగారములో నుండి ఆయన గాలిని విసరజేయుచున్నాడు అని బైబిల్లో ఉంది. అది వెళ్ళి మనందరి నాసిక రంధ్రాలలోనికి దొచ్చి మన జీవానికి కారకణంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు దానికి ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమము కలిగి ఉన్నటువంటి ఆ వాయువు ఒకవేళ దేవుని కట్టడను అతిక్రమిస్తే ఏమండి సీన్ ఎలా ఉంటుందంటారు? మనమందరం మనగలమా? బ్రతకగలమా? భూమి మీద సజీవులంగా ఉండగలమా? ఇలాగున భూమి మీద ఉన్నవన్నీ దేవుని చేత స్థిరపరచబడినవి అన్నీ, ఏర్పరచబడినవి అన్నీ కూడానట ఏం చేస్తున్నాయి? ఆయన నియమించినటువంటి కట్టడను అతిక్రమించడం లేదు. ఆయన కట్టడను దాటి, ఆయన నియమమును దాటి దానిని అక్రమము చేయడం లేదు.
అక్రమము చేయడం లేదు, ఏది కూడా అతిక్రమింపదు అని రాయబడి ఉంది. ఒకవేళ అవే గనక దేనినైనా అతిక్రమిస్తే, సృష్టిలో ఉన్నటువంటివి ఏవైనా సరే దేవుడు దేని కొరకు దేనిని నియమించాడో అవి గనక అతిక్రమిస్తే మానవ మనుగడ భూమి మీద ప్రియమైన వారల కొనసాగటం చాలా కష్టమైపోతుంది. అందుకోసం అని చెప్పేసి అవి అన్నీ కూడా దేవుని కట్టడను ఏం మాత్రం కూడా తూచా తప్పకోకుండా వాటి పనిని అవి చేసుకుంటూ వెళుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సూర్యుడు తన పనిని తాను చేసుకుంటూ వెళుతున్నాడు గనక పగలు రాత్రి ఏర్పరచబడతా ఉంది. అలాగే అన్నీ దేని కొరకు ఒక వ్యక్తి నియమించాడో అవి కూడా వాటి పనిని నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాయి. చూడండి, మన చేతుల్లో ఫోన్ ఉంది. దీనిని నియమించిన వాడు దీనికి ఒక సిస్టమ్ పెట్టాడు, ఇది మనకు ఉపయోగపడాలని. ఫోన్ వస్తే మాట్లాడాలి, మెసేజ్ వస్తే చూడాలి, ఇంకా ఎక్కువగా మరి దీనిని వినియోగించుకునే వారు ఉంటారు. దాని కొరకై వారికి ఉపయోగపడాలని చెప్పేసి ఏ సిస్టమ్ అయితే దీనిలో సెట్ చేశారో ఆ సిస్టమ్ ప్రకారం ఇది పనిచేసినంతసేపు ఆ వ్యక్తి దానిని వినియోగించుకుంటాడు. ఒకవేళ ఒక సిస్టాన్ని దీనిలో అప్లోడ్ చేసిన తర్వాత ఆ పని అది చేయడానికి ఇది నిరాకరిస్తే, ఇది తిరస్కరిస్తే, పని చేయకపోతే ఏం చేస్తాం మనం దీన్ని? ఏమండి, దీనిని కలగజేసిన వాడంట గట్టిగా ఒక 2 సంవత్సరాలు పని చేయాలని, ఒకవేళ ఆయన అవకాశం ఉంటే 3వ సంవత్సరం కూడా పని చేయాలి అని చెప్పేసి దీన్ని నియమించాడట. ఎందుకంటే మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఖర్చు అవ్వాలి కదా. దేవుడేమో ఆయన కలగజేసిన వాటిని నిత్యస్థాయివులుగా చేస్తే, నిత్యస్థాయివులుగా ఆయన స్థిరపరిస్తే, మనిషి కలగజేసిన వాటికి నిత్యస్థాయివు లేదు, నిరంతరము ఉండడానికి లేదు. దీని కాల పరిమితి 2 సంవత్సరాలు, బాగా 3వ సంవత్సరం పని చేస్తే దేవుని స్తోత్రం. ఒకవేళ 4 కూడా పని చేస్తే హల్లెలూయా. ఒక పని చేయలేదనుకోండి, చెప్పండి ఏం చేయాలి మనం? ఏమంటే దీని కొరకు నియమించిన పనిని ఇది చేయక నిరాకరించింది అనుకోండి, మొరాయించింది అనుకోండి, ఏం చేయాలి? ఏం చేస్తాం? చెప్పరే, పక్కన పెట్టేస్తాం. వాడకానికి ఉపయోగపడదు మనకెందుకు అనుకుని పక్కన పెట్టేస్తాం. అది తన పని తాను చేయకపోతే దానిని మనం తీసేస్తాం, తొలగించేస్తాం. ప్రియులారా వినండి, దేవుడు నియమించినది ప్రతిదీ కూడా, దేవుని చేత స్థిరపరచబడినది ప్రతిదీ కూడా, దేని కొరకు దేవుడు దానిని స్థిరపరిచాడో దానిని చేయడంలోనట అవి ఏవి కూడా, చెప్పండి, ఏం చేయడం లేదు? చెప్పరే, అతిక్రమించడం లేదు. ఉదాహరణకి సముద్రం ఉంది. సముద్రం ఏమండి, దేవుడు దానికి ఒక కట్టడ పెట్టాడట, దానికి ఒక నియమం పెట్టాడంట ఆయన. చాలాసార్లు మనం చెప్పుకున్నట్లున్నాం. మరోసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళితే 8వ అధ్యాయము ప్రియమైన వారులరా వాక్యాన్ని చదువుదాం. 29వ వచనం. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను అని రాయబడింది అక్కడ. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు, జలములు వాటి సరిహద్దులను మేరకుండునట్లు. జలములు నీళ్లు, ఏ నీళ్లు? ఏమండి, కొన్ని నీళ్లను మనము స్వాధీనపరచగలం కొంతవరకు. చిన్న చిన్న పిల్ల కాలువలు అనుకోండి, అక్కడ నుండి పొలాల్లోనికి వచ్చే చిన్న చిన్న బోధుల ద్వారా ఆ నీళ్లను ఎటు కావాలంటే అటు మనం మలచగలం. అలాగని చెప్పేసి మరి
దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకుని వెళ్ళగలమా అంటే అది అయ్యే పని కాదు. మన భూభాగం రకరకాలుగా ఉంది, సమాంతరంగా లేదు. అందుచేత నీటి ప్రవాహాలు ఏమైనా ఉంటే ఎత్తైన స్థలములలో నుండి దిగువైనటువంటి స్థలములలోనికి జాలు వాలటం సహజ లక్షణం. అందుచేత ఈ మధ్యకాలం ప్రభుత్వాలు అక్కడక్కడ నీటి వనరులు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో లేని చోటకు వాటిని పంపడం కోసం అని చెప్పేసి మరి మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి మన కేసీఆర్ గారు ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ఏమన్నారు? దానికి పేరు మిషన్ భగీరథ అని చెప్పేసి అని అన్నారు. పైపులు ఏవో వేశారు. వేసిన పైపులు ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ నేల కొంచెం డౌన్గా ఉందో ఆ ప్రాంతానికి అవి ప్రవహిస్తున్నాయి. కాస్తో కూస్తో ఈ వరంగల్ క్రాస్ రోడ్ అంతటికి మనం కొంచెం హైట్లో ఉన్నాం కనుక ఆ నీళ్లు మన దాకా రావడం వల్ల అదేమంటే ఎక్కట్లేదండి అంటున్నారు. కానీ డౌన్ ఉన్న చోట మాత్రం రోడ్లన్నీ జలమయమైపోతూ ఉన్నాయి, రోడ్లన్నీ తడిసిపోతూ ఉన్నాయి, పాకుడు పడతా ఉన్నాయి, కొంతమంది జారి కూడా పడుతున్నారంట అక్కడక్కడ. కాబట్టి జాగ్రత్త. అలాగే పెద్ద పెద్ద కాలువల ద్వారా కూడా మరి ఎక్కడో ఉన్నటువంటి గోదావరి జలాలను ప్రేమిన వాళ్ళరా మన పాలేరులోనికి తీసుకొని రావాలను మరి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ అక్కడక్కడ ఎత్తిపోతల పథకాలు పెట్టారు కదండి. అవి డౌన్లో ఉన్నప్పటికీ కూడా డౌన్లో నీళ్లు వాటికి అవి పైకి ఎక్కవు కాబట్టి అక్కడ నుండి ఒక కాలువ ఏదో తీసి ఆ కాలువలోనికి వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకం అని చెప్పేసి అక్కడి నుంచి పంపింగ్ చేసేదానికోసం అని చెప్పేసి ప్రియుల మరో చోట పడేదానికోసం నీళ్లు ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం వచ్చే ఖర్చట ఆ నీళ్ల వలన పండిన పంటను బట్టి కలిగే లాభం కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పేసి ఆ మధ్య అంటా ఉంటే విన్నాను. నాకు పూర్తిగా విషయాలు తెలియదు. సరే, ఇక్కడ మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసానంటే నీటిని కొంత శాతము వరకు మాత్రమే మనం క్రమపరచగలం, వశపరుచుకోగలం, సాధు చేయగలం. ఎటు కావాలో అటు వాటిని మనము పారజేయగలం. మన పొలాల్లోకి వచ్చే నీళ్లు ఉంటాయి, మొక్కలోకి పెట్టాలి. నీళ్లు పెట్టడానికి వెళ్ళారండి అంటారు. పైపుల ద్వారా పెట్టేవాళ్ళు కొంతమంది, ఇంకా చాలామంది దానికి గాడి కొట్టి ఆ గాడి గుండగా నీళ్లను పంపిస్తూ ఉంటారు. మరి కొంతమంది రకరకాలు. ఈ చిన్న చిన్న వాటిని నీవు నేను మనం స్వాధీనం చేయగలుగుతాం. కానీ నదీ జలాలు ఉన్నాయనుకోండి, కట్ట కట్టారు కాబట్టి కట్ట పరిధిలో అవి ప్రవహిస్తాయి. మన ఖమ్మం మున్నేరుంది, దానికి రెండు వైపుల కట్టలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టకు పరిమితి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చిన వాటిని అది స్వాధీనపరుచుకొని ఆ మార్గం కూడా అది వెళ్ళనిస్తుంది. మరి మొన్న సెప్టెంబర్ మాసంలో విస్తారమైన జలాలు వచ్చాయి, ప్రవహించాయి. దాని ప్రభావంతో ఏ కట్టలు ఆగల, ఏ నదులు ఆగల, అన్నీ కూడా ప్రియమైన వారులరా కట్టలు తెంచుకొని చెరువులు తెగిపోయి ఊళ్ళ మీద పడి, పట్టణాల మీద పడి, పంటల మీద పడి, కట్టుకున్న కట్టడాల మీద పడి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జస్ట్ ఒక్క పూట పడిన వర్షపాతానికి మరి మన భూమికి చుట్టూ ఎల్లలు మీకు తెలుసు అనుకుంటున్నా నేను. ఏమున్నాయి చుట్టూ? భూమి చుట్టూ ఏమున్నాయి? మన భూమి చుట్టూ ఏమున్నాయండి? భారతదేశానికి ఎల్లలు చెప్తారా? చదువుకున్న పిల్లలు ఎవరు లేరా తల్లి? భారతదేశానికి ఎల్లలు, సరిహద్దులు అందరూ మర్చిపోయినట్టున్నారు. ఒకవైపున హిమాలయ పర్వతాలు, మరోవైపున హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. సముద్రాలే, అన్ని సముద్రాలే. సముద్రాలలో ఏముంటుంది? నీళ్లు. ఒకవైపున హిమాలయ పర్వతాలు, హిమము అంటే మంచు. మంచు కరిగితే వచ్చేది నీళ్ళే. అంటే చుట్టూ ఏముంది? ఇప్పుడు మనకి నీళ్ళే ఉన్నాయి. మరి మన సెప్టెంబర్లో నీళ్లు వచ్చినట్టుగా ఈ నీళ్ళన్నీ కనుక పగబట్టి
ఏమండి, 4 వైపుల నుంచి ఒక్కసారి అలా వచ్చాయి అనుకోండి, ఏంటి మన పరిస్థితి? కానీ దేవునికి స్తోత్రం, దేవుడు మనలను ప్రేమించి మన భద్రత కోసం, మన క్షేమం కోసం రాయబడిన మాట, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయనే సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచెను. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేశాడట ఆయన? జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు. సముద్రమా, నీవు ప్రజల చుట్టూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు క్షేమము కలుగునట్లు, నీ వలన అపాయము ఆపద సంభవింపకుండునట్లు నీ ప్రవాహం ఇంతవరకే. నీకెన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అలలు ఎగిసి పడుతూ ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రం ఈ ఇసుకను దాటి రావద్దు అన్నట్టుగా దేవుడట దానికి చెప్పండి హద్దు నియమించాడు. దేనికి? సముద్రానికి, జలాలకు హద్దు నియమించాడు. మరి ఇప్పుడు సముద్రం హద్దులో ఉంటుందా, హద్దు దాటి వస్తుందా? ఏమండి, సముద్రం దాని పొలిమేరలో ఉంటుందా, పొలిమేరను దాటుతూ ఉందా? దేవుడు నియమించిన కట్టడను అది క్రమపరుస్తుందా, లేక దేవుడు నియమించిన కట్టడను అతిక్రమించి దేవుడా నీ మాట నేను ఇదేంటి, నువ్వు చెప్తే నేను చేసేదేంటి, నువ్వు ఆగమంటే నేను ఆగేదేంటి, లేకపోతే నువ్వు రమ్మంటే నేను వచ్చేదేంటి, నువ్వు ఆగమన్నప్పుడు నేను ఆగను, నువ్వు రమ్మన్నప్పుడు నేను రాను, నాకు రావాలనిపించినప్పుడు నేను వస్తాను, నేను ఆగిపోవాలనుకున్నప్పుడు నేను ఆగిపోతాను అని చెప్పేసి అని సముద్రం అనగలదా? అననిస్తాడా దేవుడు? అనేటట్టుగా దేవుడు దానికి ఏమైనా నియమాన్ని పెట్టాడా అని చెప్పేస్తానంటే లేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైనటువంటి ఇర్మియా ఒక మాట అంటాడు. ఇర్మియా ద్వారా దేవుడు రాపించిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. సముద్రము దాటలేకుండునట్లును. దాటగలదా, దాటలేదా? అసలు ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సెప్టెంబర్ మాసంలో వచ్చిన మున్నేరు వాగును దాటి రాజీవ్ గృహకల్ప మన వైపున, ఏమండి, ఆ తర్వాత నాయుడుపేట, ఆ తర్వాత జలగం నగరు, ఏమండి, ఇంచుమించు మన బోర్డర్ దాకా వచ్చినాయి కదా, ఒక 3 కిలోమీటర్లు ఇటువైపుకి. అలాగే ఖమ్మం సిటీ ఇంచుమించు సగం మునిగింది కదా. ఆ బారుపోతాడు ధంసలాపురం, ఆ ప్రాంతం అంతా కూడా ప్రేమిన వరుర ఆ హద్దులు దాటి ప్రజల మీదకి వెళ్ళిపోయినాయి కదా నీళ్లు. జస్ట్ చిన్న వాగు. మరి సముద్రం సంగతి ఏంటి? సముద్రం దాటగలదా, దాటలేదా? ఏమండి, వాస్తవానికి మనం చెప్పుకోవాలి అని చెప్పేస్తానంటే దాని ముందు ఎవడూ నిలవలేడు. భూభాగం కంటే కూడా సముద్ర భాగము ఎన్నో రెట్లు ఎక్కువ. భూభాగం చాలా తక్కువ భూభాగం ఉన్నప్పటికీ, ఎక్కువ జలభాగములు ఉన్నప్పటికీ, ఆ ఎక్కువైన ఆ జలభాగాలు తక్కువైన ఈ భూభాగాన్ని కప్పివేయకోకుండగా, ముంచి వేయకోకుండగా, పిల్లరా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్తాం. మళ్ళీ హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా, బిగ్గరగా.
సముద్రం ఎంత పెద్దదైనా, భూభాగం ఎంత చిన్నదైనా, ఈ భూభాగం మీద అంతటికి కూడా అది రాకోకుండా దేవుడు దానికి ఒక క్రమమును, ఒక కట్టడను, ఒక ఆజ్ఞను ప్రేమిన వారులరా దేవుడు నియమించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. నిత్య స్థాయువులుగా నియమింపబడిన సముద్రం, దాని కొరకు దేవుడు నియమించిన కట్టడ, దాని కొరకు దేవుడు నియమించిన ఆజ్ఞ సముద్రము మేరట్లేదు, దానిని అతిక్రమింపడం లేదు. దేవుని మాటకి ఎంత బాగా లోబడుతుందండి సముద్రం. దేవుని కట్టడను ఎంత చక్కగా ఏమండి వింటుందండి, లోబడుతుందండి. ఒక్క సముద్రమే కాదు, అన్ని సముద్రాలు, ఒక్క జలములే కాదు. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టుగా మన కంటికి కనబడే ప్రతిదీ కూడా, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రేమిన వారులరా దేవుడు నియమించినటువంటి కట్టడను చెప్పండి ఏం చేయదు, ఏం చేయదు, అతిక్రమింపదు, మేరదు. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపుతూ ఉంది. దేవునికి స్తోత్ర. కానీ ఒక్క మానవుడు ఉన్నాడే, నరుడున్నాడే, ఆయన పోలికలో నియమింపబడినటువంటి వ్యక్తులు ఉన్నారే, వారు తప్ప, వారు తప్ప, వారు తప్ప. దేవుని యొక్క వాక్యం చూస్తే రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి తీయండి ప్రియులారా. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము చదవండి ఒకసారి. 11వ వాక్యం. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి యుండిరి. అషూరు రాజు చాలు, అతిక్రమించి యుండిరి. చెప్పాక మీకు సృష్టి అంతా, సృష్టిలో ఉన్నవి అన్నీ దేవుని కట్టడను, దేవుని ఆజ్ఞను అతిక్రమింపడం లేదు. అవన్నీ దేవునికి ఎంతగానో లోబడుతున్నాయి. ఆయన ప్రతిదీ కూడా ఎక్కడ పెట్టాడో, ఎంతవరకు దానికి పర్మిషన్ ఇచ్చాడో, అవకాశం ఇచ్చాడో అంతవరకే. కక్ష అంటారు చూడండి, కక్ష. కక్ష అంటే మళ్ళీ 2 అర్థాలు ఉన్నట్టు ఉన్నాయి. తెలుసా కక్ష అంటే? తెలుసా మీకు? వాటి కక్షలో, వాటి సరిహద్దులలో, వాటి పొలిమేరలలో ఏమంటే గ్రహాలు ఉన్నాయి కదా. గ్రహాలు ఎన్ని గ్రహాలమ్మా? 9 గ్రహాలు అమ్మా. ఇప్పుడు 9 కదా. ఏమో 9 8 నవగ్రహాలు అంటారేంటి? ఒకటి పోయిందా? గ్రహాలు, వాటికి దేవుడు ఒక కక్ష నియమించాడు. నియమింపబడిన ప్రతి గ్రహం వాటి కక్షలో అంటే మళ్ళీ ఆ కక్ష కాదు, కోపం, ద్వేషం, పగ, అసూయతో కూడిన ఆ కక్ష కాదు, కచ్చి. నువ్వంటే నాకు భలే కచ్చిగా ఉందంటారు. కక్ష అంటే అది అర్థం కూడా వస్తుంది. వాటి కక్షలో. దేవుని స్తోత్రం. చూడండి, ఈ గ్లాస్ మీకు కనబడుతుంది ఏమండి? దీని మీద కనుక దేవుడు ఒక గ్రహాన్ని పెట్టి నువ్వు ఈ కక్షలోనే నడవాలి, తిరగాలి అని చెప్పేస్తున్నాడంటే దాని నుండి జస్ట్ ఏమండి వెంట్రుక మందం కూడా చెప్పండి ఏం చేయబోవి, అటు కానీ ఇటు కానీ
ఏమండి వెళ్తాయా? రాకూడదు, వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని చెప్పేసి వాటికి ఏమైనా భాష ఉందా? వాటికి ఏమైనా నోరు ఉందా? వాటికి ఏమైనా మనసు ఉందా? వాటికి ఏమైనా ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి ఉన్నాయా? ఏమీ లేవు. అలాగని వాటిని నడిపడానికి ఎవరైనా డ్రైవర్ ఉన్నాడా? ఎవరు లేరు. కానీ వాటిని దేవుడు నిత్యస్థాయువులుగా ఆయన స్థిరపరిచాడు గనుక అవి వాటి కొరకు దేవుడు ఏ కట్టడ ఇచ్చాడో, ఏ కక్షలో వాటిని పెట్టాడో, ఏ పని కొరకు వాటిని దేవుడు నియమించాడో ప్రియమైన వర్రా, ఆ కక్షలో, ఆ పనిలో ఎంతో అద్భుతంగా వాటి పనిని అవి జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం ఇది. మనకు కూడా ఒక కక్ష, ఒక పరిధి ప్రయాణం చేయాలి. బస్సులు, వాహనాలు ఏవైనా సరే. ఏ వైపుకి వెళ్ళాలి మనం? లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. కొన్ని చోట్ల సింగిల్ రోడ్డు ఉంటుంది, కొన్ని చోట్ల డబల్ రోడ్డు ఉంటుంది, కొన్ని చోట్ల డబల్ లైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 3 వాహనాలు వెళ్ళే రోడ్లు ఉంటాయి, కొన్ని చోట్ల 4 వే అంటున్నారు, రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు 6 వేస్ కూడా వస్తున్నాయట. మన చుట్టూ కూడా ఏదో ఒక పెద్ద అవుటర్ రింగ్ రోడ్ ఏదో వేస్తారట. ఎన్ని వేసినా ఎవరి కక్షలో వాళ్ళు వెళ్తున్నారని చెప్పేస్తున్నానంటే, ఆయన కక్షలోకి ఈయన వచ్చేస్తాడు, ఈయన కక్షలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఏమండి, బస్సు వెళ్ళవలసిన దానిలోనేమో 2 వీలర్స్ వెళ్ళవలసిన వాటిలోనేమో కార్లు వెళ్ళవలసిన వాటిలోనేమో లారీలు, ఇలాగూ నాకు కొన్ని తారుమారు అయిపోయి ప్రియమైన వరద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు నియమించినటువంటివి ఏవైతే ఉంటున్నాయో ప్రతిదీ కూడా వాటి కక్షలోనే, వాటి హద్దులోనే, వాటి ఏమంటే ప్రాంతములో తప్ప ఏ మాత్రము కూడా అవి అతిక్రమము చేయడం లేదు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఏం చదివాం మరి? ఇప్పుడు ఏం చదివాం? 18-11 ఏం చదివాం? అందరూ ఒకసారి చదవండి. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. అమ్మా, వినినవారా విననివారా? ఎవరాళ్ళు విననివారట. ఎవరి మాట? దేవుని మాట. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటిని లోబడక ఏం చేశారు? వాళ్ళు ఇశ్రాయేలీలు ఏమండి, ఆ 9-10 వచ్చిన మీరు చూస్తే అక్కడ కొంతమంది రాజులు కనబడుతున్నారు. రాజుల పేర్లు మనకు కనబడుతున్నాయి. వాళ్ళ కాలంలో ఉన్నట ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పేస్తున్నానంటే, వారి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదట. ఆ మాటలు తీసుకుని వెళ్ళి చెప్పు అని చెప్పేసిన దేవుడు మోషేకు కట్టడలను, ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను ఇచ్చి పంపించి ప్రజలకు చెప్పయ్యా అని చెప్పేసి దేవుడు మోషే గారిని పంపిస్తే, మోషే చెప్పిన దాని అంతటి ప్రకారం కూడా వారు లోబడక అతిక్రమించారట. హల్లెలూయా. చెప్పండి, దేవుని చేత సృష్టింపబడిన ఈ సృష్టి గొప్పదా? సృష్టిలో ఉన్నటువంటి మనుషుడు గొప్పవాడా? మనిషికి ఎక్కువ పవర్ ఉందా? సృష్టికి ఎక్కువ పవర్ ఉందా? మరి ఎక్కువ పవర్ ఉన్నదేమో దేవునికి లోబడతా ఉంటే, దేవుని మాట వింటూ ఉంటే, దేవుడు నియమించిన ప్రతి కట్టడను ప్రియమైన వారు అతిక్రమింపక, మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఏమండి, దాని పని అది చేసుకుంటూ పోతా ఉంటే మరి మనిషికి ఏమైందండి? మనిషి భూమి కంటే గొప్పవాడా? మనిషి ఆకాశము కంటే గొప్పవాడా? మనిషి సూర్యుని కంటే గొప్పవాడా? మనిషి చంద్రుని కంటే గొప్పవాడా? మనిషి ఉన్నటువంటి ఈ గ్రహాల కంటే ఏమైనా అది కూడా? పంచభూతాలు అంటాం కదా మనం. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు. ఎవరు గొప్ప? ఏది గొప్ప? ఎవరు గొప్పవి? అన్నీ కూడా దేవుడు మమ్మలను గొప్పగా ఉంచాడు.
గొప్పగా ఉంచిన దేవుడు ఇంకా ఎంతో గొప్పవాడు. ఆ గొప్పవానికి మనం విధేయులుగా ఉండగలిగితే ఆ గొప్పతనం అనుకుంటుంది. కాదని అతిక్రమిస్తే ఏమైపోతామో అని ఈ సృష్టి అంతా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు నియమించిన కట్టడకు విధేయత చూపించి వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటే, పిల్లరా ఇక్కడ మనం చదివామే రాజుల గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు, ఉన్నటువంటి దేవుని ప్రజలని పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలీలు తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున చేయక, తన సేవకుడైనటువంటి మోషే నియమించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను దాని అంతటి ప్రకారము లోబడక ఏం చేశారు అమ్మా? అతిక్రమించిరి. అసలు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని, క్రమపరచబడటం అనేది మంచిదా కాదా? సరే అట నాకు రాలేదేమో. క్రమము మంచిదా, అక్రమము మంచిదా? మీరు చెప్పండి. ఏమండి? క్రమము మంచిదా, అక్రమము మంచిదా? క్రమము కావాలంటారా? ఏమండి? క్రమము అనేది కావాలంటారా, అక్కర్లేదంటారా? హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని పరచగా ఎంత లైన్గా కూర్చున్నారో చూడండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏమండి? అలాంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు క్రమం. వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు, ఎక్కడైనా నుంచుంటారు, ఎక్కడైనా పడుకుంటారు, ఎక్కడైనా ఏమైనా చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఏమంటే ఇది కూడా చేసిపోతారు అవసరం తెలియదు. ఇప్పుడు చూడండి, క్రమం లేదు దానికి. ఏమండి? చిన్నది కాబట్టి దానికి క్రమం లేదు. ఏమండి? ఇదిగో వీళ్ళు కొంచెం పెరిగినా వీళ్ళకి ఇంకా క్రమం రావట్లా. వాళ్ళు క్రమంగానే ఉండేవాళ్ళు, కానీ ఈ క్రమం లేని దీన్ని చూసి వాళ్ళు కూడా క్రమం తప్పుతున్నారు. అందుకే వీళ్ళని చూస్తే వాడక్కడ. ఏమండి? ఇదిగో ఈ పిల్ల కాస్త పెద్దదైంది కాబట్టి కుదరదు వ్యవహారం, వీపు మోగిపోయే ప్రమాదం ఉంది, ఇక్కడ క్రమంగా కూర్చోవాలని చెప్పి కుదురుగా ఉంది. హల్లెలూయా. కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చింది కాబట్టి. ఇక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా రాలేదు కనుక అప్పుడు అర్థం కాదు. హల్లెలూయా. వాడు చెప్పే కొంచెం ఇంకా అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏమండి? మరి స్కూల్లో ఎట్లా ఉంటున్నారు అనేది దీన్ని బట్టి కొంచెం ఆలోచన చేయాలి మనం. వాడు చూడండి, వాళ్ళ మీద ఇప్పుడు దొక్కుతున్నాడు వాడు అక్కడ. క్రమం మంచిదా, అక్రమం మంచిదా? క్రమపరచబడటం మంచిదా? క్రమపరచబడటానికి ఇష్టం లేక అక్రమంగా బ్రతకడానికి బరి తెగించిపోవడం మంచిదా? మీకేమనిపిస్తుంది చెప్పండి, మీకేది మంచిది? హల్లెలూయా. కానీ క్రమమును మన పితరులు ఏం చేశారట? మీరారట. ఎలా మీరారు వాళ్ళు? తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున వినని వారైపోయారు. అంత మాత్రమే కాదు, దేవుడు తనకు సేవకుడుగా, తనకు ప్రతినిధిగా నియమించుకున్నటువంటి మోషే నియమించిన కట్టడ అంతటి ప్రకారం చేయడానికి కూడా వారు ఏమండి ఒప్పుకోలేదట. హల్లెలూయా. మోషేకి మించిన గొప్ప దైవజనుడు ఎవడైనా ఉన్నాడంటారా? ఆయన మాట కూడా వినలేదంట, లోబడలేదంట. చాలాసార్లు కట్టడను అతిక్రమించారట. మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి? దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలే. వాళ్ళని క్రమపరచాలని, వాళ్ళని సరిచేయాలని, వాళ్ళలో ఉన్నటువంటి ఆ అక్రమాలన్నింటినీ కూడా తీసివేయాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు ప్రభు చేస్తూనే వచ్చాడు. దాని ద్వారా గొప్ప గొప్ప నష్టాలు జరిగాయి. కళ్ళారా ప్రజలు చూశారు, కానీ చూసిన కాసేపే భయం, చూసిన కాసేపే విధేయత, చూసిన కాసేపే లోబడటం, చూసిన కాసేపే అయ్యా మోషే గారు ఇక నీ మాటే వింటాం, నువ్వు చెప్పిందే చేస్తాం, నువ్వు నడిపించినట్లే నడుస్తాం. ఆ కాసేపే. ఆ తర్వాత మరలా క్రీస్తునందు ప్రియమైన వారురా పలుమార్లు దేవుని ఆజ్ఞకు లోబడక, దైవ సేవకుడైనటువంటి మోషే చెప్పిన దాని చొప్పున చేయక ఎన్నిసార్లు వారు
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో లెక్కలేనన్ని సార్లు బైబిల్లో మనం చూస్తాం. అందుకే బైబిల్లో ఉంటుంది, వారిలో అనేకులట అకాల ఆకులు రాలినట్లుగా ఏమైపోయారు తెలుసిన, రాలిపోయారట. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదివినటువంటి ఈ వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, వారు దేవునికి లోబడక తన సేవకుడైనటువంటి మోషే నియమించినటువంటి ఆజ్ఞ దాని అంతటి ప్రకారం చేయడానికి వారు ఇష్టపడక అతిక్రమించినటువంటి కారణం చేత దేవుడట వారిని ఏం చేశాడో తెలుసిన? 10వ వచనం చదువునాను ఒకసారి. 3వ సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దానిని పట్టుకొనిరి. లేదు, హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. పట్టబడినట్టు అర్థం ఏంటి? పోగొట్టుకుని దొరికిందని కాదు, అక్కడ శత్రువులు వారిని చేజెక్కించుకున్నారు, శత్రువులు వారిని స్వాధీనపరుచుకున్నారు, శత్రువులు వారిని కొట్టారు, తన్నారు, చంపారు, హింసించారు, అనేకులను చంపివేశారు. వారి విలువైనటువంటి వాటిని సొత్తులన్నింటినీ కూడా దోచుకొని పోయారు. కారణం అతిక్రమం, కారణం దేవుని మాట వినకపోవడం, కారణం దైవ సేవకుడైనటువంటి మోషే చెప్పినట్లుగా చేయకపోవడం. అందుచేత అతిక్రమము అనేటటువంటిది మనలను నష్టపెడుతుంది. అతిక్రమము అనేటటువంటిది మనకున్న వాటిని పోగొట్టుకోవడానికి అది పెద్ద కారణమై కూర్చుంటుంది. అందుకోసం అని చెప్పేసి దేవుడు నిత్యస్థాయువులుగా వేటిని ఆయన స్థిరపరిచాడో అవన్నీ కూడా చెప్పండి ఏం చేస్తున్నాయి? దేవుని మాటను అతిక్రమింపవు, దేవుని మాటను ధిక్కరింపవు. ఆ మాటకు ప్రియమైన వారు అవి విధేయత చూపిస్తాయి. దేవునికి స్తోత్రం. మరి మనమేం చేయాలి? నిర్గమకాండం 32వ అధ్యాయము ఒకసారి 8వ వచనాన్ని చూద్దాం రండి. 32వ అధ్యాయము నేను వారికి నియమించిన 8వ వాక్యం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి నియమించిన క్రమము నుండి, నియమించిన కట్టడ నుండి త్వరగా తొలగిపోయి ఏమైపోతున్నారట? త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. ఎంత దౌర్భాగ్యం అండి! ప్రజలు దేవుడు నియమించిన కట్టడ నుండి, క్రమము నుండి, నిబంధన నుండి ఏమయ్యారట? త్వరగా తొలగిపోయిరి. త్వరగా పోయే కాలం వచ్చినప్పుడు ఏం చేస్తాం? సంహారకుని చేతికి అప్పగించుకోవడానికి తమ్మును తాము అప్పగించుకుంటూ ఉన్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు? పునాదులు పాడైపోగా, మనస్సాక్షి చెరిగిపోగా నీతిమంతులు ఏం చేయగలరు? తమ నాశనము కొరకు తామే దేవుడు నియమించినటువంటి ఒక నియమములో నుండి, ఒక కట్టడలో నుండి, ఒక ఆజ్ఞలో నుండి మీరి పరుగులు తీస్తూ ఉంటే ఎవరేం చేయగలరు? ఎంత దౌర్భాగ్యం అంటే, మన పితరులు వారు చెప్పుకుంటున్న మాట బాధాకరం. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఏదది? మీరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. నేను దీనిలో అంటే బాగోదు, చెప్పండి. ఏంటండి?
అది వినపడింది అందరికీ? అదేంటో అని అడుగుతాను, ఇక్కడ చెవిలో చెప్పండి. గది ఏంటమ్మది? ఇదే నీ దేవుడు. ఏది ఏది? దూడ బొమ్మ, దూడ ఆకారం చేసుకొని ఒక ఎత్తైన పీఠం కట్టి దాని మీద నిలవబెట్టి, హల్లెలూయా, ఓయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుండి రప్పించిన నీ దేవుడు ఈ దూడే. అవునా? అవునా? ఈ రోజున ఎవరు ఏ దూడల ముందు కూర్చుంటున్నారో అక్కడ కూర్చొని చెప్పుకునే మాటలు ఏంటంట మళ్ళీ? ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తులను ఉన్నప్పుడు, ఐగుప్తు అంటే ఏంటి? లోకంలోనూ ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, సావుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, అప్పుల ఊబిలో దిగిపోతూ ఉంటున్నప్పుడు, నీకేమి చేతగాక అయోమయ పరిస్థితుల్లో నీ బ్రతుకు మిటుకుమంటూ ఉన్నప్పుడు నిన్ను రప్పించిన దేవుడు. అవునా? అవునా? ఏమండి? హల్లెలూయా. ప్రజలకు మనస్సాక్షి ఉందంటారా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా అట్లా అనుకుంటాడా అండి? ఐగుప్తులో ఉన్నప్పుడు దూడ వచ్చిందా మీ దగ్గరికి? ఐగుప్తులో ఉన్నప్పుడు విగ్రహం వచ్చిందా మీ దగ్గరికి? అప్పటికే ఐగుప్తులో ఎన్నో ఉన్నాయి విగ్రహాలు. అప్పటికే ఐగుప్తులో అంతా కూడా ప్రేమిన వారుల ఎంతో భయంకరమైనటువంటి విగ్రహ మాలిన్యంతో నిండిపోయి ఉంది. మరి అక్కడ ఉన్నప్పుడేమో విడుదల కావాలి అని చెప్పేసి కోరుకున్నావు, విడుదల కావాలి అని చెప్పేసి ప్రార్థనలు చేశావు, యాచనలు చేశావు, ఏడ్చావు, ప్రలాపించావు, కన్నీళ్లు విడిచావు దేవునికి, నిజ దేవునికి. హల్లెలూయా. నిన్ను విడిపించుటకు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవునికి ఆనాడేమో అక్కడ అట్లా మొరపెట్టావు. కానీ కాస్త ఇప్పుడు అక్కడి నుంచి దాటి బయటికి వచ్చిన తర్వాత ఏమండి, ఎక్కడికి? బాధలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, వెట్టి చాకిరిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇబ్బందులలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, సమస్యలు తీరిన తర్వాత ఇప్పుడేమంటున్నావు? ఓయి ఇశ్రాయేలు. అబ్బా, ఏం సంబోధన అండి! ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను విడిపించిన, నిన్ను నడిపించిన, నీకు మేలు చేసిన, నిన్ను ఉద్ధరించిన మంచిదే అంటారా? ప్రస్తుతం సంఘాలలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ మాటను నేను ఇలాగనంటా. ఈ పూట లైవ్ చూస్తున్న దేవుని బిడ్డ, ఎవరు నీ దేవుడు? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టింది? ఎవరు నీ విమోచన కొరకు రక్తాన్ని కార్చింది? ఆ సత్య సువార్తను నీ దాకా తీసుకొని వచ్చి నీవు మారు మనసు పొందునట్లు, రక్షణ పొందునట్లు, బాప్తిస్మము పొందునట్లు, నిన్ను పట్టి వెంటాడుతున్నటువంటి పీడ, నిన్ను వేధిస్తున్నటువంటి భయంకరమైనటువంటి చీకటి శక్తుల నుంచి విడుదల కలుగునట్లు ఎవరు నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది? ఎవరు నీ కోసం కన్నీరు గార్చింది? ఎవరు నిన్ను హక్కున చేర్చుకొని ప్రేమైన వారుల నిద్రాహారాలు మాని మీ కొరకు ప్రయాసపడింది? ఉన్నవా ఈ రోజున ఆ సంఘంలో? ఉన్నవా ఈ రోజున ఆ దైవ సేవకునితో? కష్టాలు పంచుకున్నవాడు, వేదనలు పంచుకున్నవాడు, కన్నీరు పంచుకున్నవాడు, నీ దుఃఖాన్ని పంచుకున్నవాడు, నీ కోసం అంగలార్చి మొరపెట్టి గీపెట్టి ఏడ్చినటువంటి వాడు ఆ సేవకుడిని వదిలిపెట్టి, ఆ సేవకుడితో కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేసిన సంఘాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి ఇవాళ ఎక్కడికో వెళ్ళి ఫోజు కొడుతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడికో వెళ్ళి ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నావు. జాగ్రత్త. రంగుల ప్రపంచం నిన్ను ఆకర్షించిందా? వేషధారణ నిన్ను ఆకర్షించిందా? ఆ పెద్ద పెద్ద వేదికల మీద ఉన్నవాడు నీ కోసం కన్నీరు గార్చాడా?
నీకోసం ప్రార్థన చేశాడా? నీ ఇంటిని దర్శించాడా? నీ బాధల్లో ఎప్పుడైనా నిన్ను పలకరించాడా? ఆలోచించు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. పైగా ఓయి ఇశ్రాయేలు అని చెప్పేసిన సంబోధన. ఇదేనా నిన్ను రక్షించింది? ఆ సంఘమా నీ కోసం ప్రార్థన చేసింది? ఆ సేవకుడు నీ కోసం మొరపెట్టింది? జాగ్రత్త. పూర్వకాలపు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఈ పని చేసి భయంకరంగా నష్టపోయారు. ఎంతోమంది వారిలో వారు ప్రేమైన వారు హతులవడానికి ఆ పలుకులు కారణమయ్యాయి. దైవ సేవకునిగా మీ మేలు కోరి చెప్తున్నాను, మీ క్షేమము కోరి చెప్తున్నాను. నా మాటలు మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, అనిపించనివ్వండి, పర్వాలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన ప్రజలైనటువంటి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, తన సేవకుడైనటువంటి మోషే నియమించినటువంటి నియమాన్ని ధిక్కరిస్తే దేవుడు సహించలేదు, దేవుడు ఓర్చుకోలేదు. నా మనమంతా ఏమిటంటే, దేవుని ఉగ్రతకు ఎవరు గురి కావద్దు, దేవుని కోపావేశాలకు ఎవరు లోనవద్దు, దేవుడు నియమించినటువంటి కట్టడను ఎవరు కూడా మీరవద్దు. ఎవరితో ఎవరిని ఎక్కడ కలిపాడో దేవుడు, అది కుటుంబ వ్యవస్థ కానివ్వండి, సంఘ సంబంధమైనటువంటి వ్యవస్థ కానివ్వండి, నీకు మేలుకరమైనది ఏది దేవుడు నీ కొరకు నియమించాడో దానిని గ్రహించి అక్కడ గనక నేనైనా నీవైనా నిలవగలిగితే, హద్దు మేరకోకుండా స్థిరపడగలిగితే, క్రీస్తును ప్రేమిన వారురా, మన కొరకు దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నారండి మన వాళ్ళు? అమ్మా, మీ పేరు పెట్టి ఇలా చెప్పాలనుకుంటున్నాను నేను. ఎవరి పేరు చెప్పను? ఏమండి, మీ పేరే పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని మీరు ఏమని చెప్పుకుంటారు ఇప్పుడు? ఏమండి, జనాలు ఏం చెప్పుకుంటారు ఇవాళ? మనతో ఉండేవాళ్ళు ఈ రోజున మనతో ఉండకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏం చెప్పుకుంటున్నారు ఇవాళ? ఎవరిని హైలైట్ చేస్తున్నారు ఇవాళ? ఎవరిని గొప్ప చేస్తున్నారు ఇవాళ? ఏమండి, ఎవరి ఎజెండా బుధాల మీద పెట్టుకొని మోస్తున్నారు ఇవాళ? ఏమండి, ఇది చాలా విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఒక సందర్భంలో దేవాది దేవుడు కూడా ఇలాగే వాపోతూ వచ్చాడు. ఎవరితో మాట్లాడాలో, ఎవరికి చెప్పాలో ఆయనకు అర్థం కాక తన దుఃఖాన్ని, తన ఆవేదనను ఈ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు ఆయన. ఓ ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి ఏం చేశాను? గొప్పవారిగా చేశా, ప్రయోజకులుగా చేశా, స్థితి కలిగిన వారుగా చేశా, వారికి ఒక మంచి పొజిషన్ ఇచ్చా, హల్లెలూయా, చదివిచ్చా, చదువుకోవడానికి అవకాశం ఇచ్చా, కట్టవలసిన అన్నీ కట్టా, చేయవలసిందంతా చేశా. వాళ్ళ కోసం స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, ఇళ్ళు కొన్నాను, అన్నీ చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా మీద ఎవరి ఆవేదన ఇది? దేవుని ఆవేదన. మీరే ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లల కోసమే మీరు ఇవన్నీ చేశారు, అన్నీ పొందుకున్న తర్వాత మేమే తిరగబడ్డారు, తట్టుకోగలరా? ఏమండి, తట్టుకోగలరా? మీరు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, మీకు సుఖ సంతోషాలు మానేసి, ప్రతి పైసా, ప్రతి సమయం, ప్రతి సందర్భం వాళ్ళ కోసమే అన్నట్టుగా ఉన్నారు. దాన్ని ఆధారం చేసుకుని కాస్త వాళ్ళు బాగా ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, గొప్ప స్థాయికి వచ్చారు. గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత మీరెవరో మాకు తెలియదు అన్నారు, మీతో మాకు సంబంధం వద్దన్నారు, మీరు మాకు నచ్చట్లేదు అన్నారు. ఏమండి, ఇంకెవరినో పట్టుకొని అమ్మ నాన్న అని పిలుస్తున్నారు, అయ్యగారు అమ్మగారు అని పిలుస్తున్నారు.
పాస్టర్ గారు, పాస్టమ్మ గారు అని పిలుస్తున్నారు, వంగి వంగి దండాలు పెడుతున్నారు. అంత మాత్రమే కాకోకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఏమండి కన్నా వాళ్ళ ముందే ఏమంటే పెద్ద ఫోజులు కొట్టిస్తున్నారు, సభలు పెట్టిస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. పైగా మేము చూడండి ఏం చేస్తున్నామో చూడండి అని చెప్పిస్తాను. ఏమంటే మీకు కూడా పిలుపులు వస్తున్నాయి అప్పుడప్పుడు, ఆహ్వానాలు. ఏమండి ఏంటి పరిష్కారం ఏంటి? పైగా ఫోజ్ ఎట్టా ఉంటుందంటే మీ పాస్టర్ పెట్టగలరా ఇంత మీటింగు, ఇంత చేయగలరా? మీ పాస్టర్ గారికి ఇంత సీన్ ఉందా? మేము చూడు మీ పాస్టర్లం కాకపోయినా మేము చూడు ఎంత చేస్తున్నాము, మేము చూడు. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నానో నేను? ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇది మన దౌర్భాగ్యం. వీళ్ళంటారు, ఓయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో ఉన్నప్పుడు ఏడ్చావే, నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడిసింది ఎవడో? నువ్వు ఏడ్చినప్పుడు నీ ముక్కు పిండి చీముడు తీసింది ఎవరో? నువ్వు బాధపడుతుంటే నీ దగ్గరకు వచ్చి ఓదార్చింది ఎవరో? నిన్ను పలకరించింది ఎవరో? దేవుని స్తోత్రం చెప్పండి. మోషే కాదా? ఇశ్రాయేలీయుల పక్షాన నిలవబడి ఫరోతో మాట్లాడింది మోషే కాదా? అహరోను కాదా? మరి ఇప్పుడు ఆ మోషేను పక్కన పెట్టి ఆ అహరోను పక్కన పెట్టి ఎవడనో ఏమండి కోనికేసం గొట్టంగాడిని తీసుకుని వచ్చి నీవే మోషే అంటావేంటి? మరి తలకాయలేకపోకూడదు. నీవే అహరోను అంటావేంటి? నీవే విడిపించామంటావేంటి? ఏమండి బాగుంది ఇదేమన్నా? అంటే దీనిని బట్టి మనుషులు క్రమపరచబడుతున్నారా? క్రమపరచబడే స్థాయి నుంచి అక్రమ సంబంధమైన విషయాలకు వెళ్ళిపోతున్నారా? ఆలోచన చేయండి ఒకసారి. క్రీస్తునందు ప్రియమైన వారురా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే, దేవుని స్థానం దేవునిదే. ఆ స్థానాన్ని నీవేదో తగ్గించి దేనికో ఆపాదింప చేస్తాను అని కనుక నువ్వు అంటే దేవుడు చూస్తూ ఊరుకోవడానికి ఆయన చేతగాని వాడు కాదు. అయితే సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఏం చేస్తాడు? సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఆయన తొందరపడడు మనకలాగా. వారు త్వరగా తొలగిపోయారట, కారణం లేదు. త్వరగా వీళ్ళకి తొందరగా కావాలి, వీళ్ళకి తొందరగా కావాలి. త్వరగా తొలగిపోయారట. పైగా త్వరగా తొలగిపోయి ఏమండి ఆయన వదిలిపెట్టేసేసేసి ఏదో పెట్టుకున్నాడట. ప్రియమైన వారురా, దాని ద్వారా ఎంత కష్టం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో మీరు తర్వాత ఆ మాటలన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దీనిని బట్టి నాకు చెప్పండి, దేవుడు కలగజేసిన సృష్టి అంతా దేవుడు నియమించిన కట్టడను అది క్రమపరుస్తుందా? లేకపోతే మనిషికి దేవుడిచ్చినటువంటి ఆ కట్టడను ఏర్పరిచినటువంటి నియమమును ముందుంచినటువంటి మార్గమును కొనసాగిస్తున్నాడా? లేకపోతే దానిలో నుంచి అతిక్రమిస్తున్నాడా? ఏది మంచిది ఇప్పుడు దేవుని దృష్టిలో? అర్థమవుతుందా మీకేమైనా? ఏది మంచిది? అతిక్రమిస్తే మంచిదా? అతిక్రమించుకోకుండా నియమింపబడినటువంటి కట్టడలో లేక ఆ కక్షలో ఉంటే మంచిదా? మీరే ఆలోచన చేసుకోండి, మీ ఇష్టం. దేవుడు చెప్పిన మాట అయినా, దేవుడు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవ సేవకుడైనా ఎవరైనా సరే ప్రియమైన వారురా, ఆయన నియమించినటువంటి ఆ నియమములో ఉన్నంత వరకే, ఆ కట్టడలో ఉన్నంత వరకే, ఆ నిబంధనను అనుసరించినంత వరకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 14వ వాక్యం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రములను వారికి నియమించితివి. ఎందుకు నియమించాడు ఆయన? మీరు తర్వాత 13వ వచనం కూడా చదువుకోండి. ప్రియమైన వారు అక్కడ ఉంటుంది. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి నీవు వారితో మాట్లాడి వారికి
వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను ఏంటంట కట్టడ మేలుకరమా కీడుకరమా? క్రమపరచడం అనేది మేలుకరమా కీడుకరమా? అమ్మాయినండి, మేలుకరమైనవి ఇచ్చాడా దేవుడు, కీడుకరమైనవి ఇచ్చాడా మనకు? కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ కట్టడ నియమిస్తే ఎక్కడ కీడు వచ్చిద్దో, ఈ ఆజ్ఞకు లోబడితే ఎక్కడ నష్టం వచ్చిద్దో, దేవుడు చెప్పింది చేస్తే ఎక్కడ మనం పాడైపోతామో, ఇంకా మీకు ఇలా చెప్తా, పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తే ఎక్కడ చెడిపోతామో. ఏమండి, పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తే చెడిపోతారా? పాడైపోతారా? కీడొచ్చిద్దా? నష్టపోతారా? చెప్పండి. బాగుపడతారా చెడిపోతారా పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తే? అమ్మ, మేలు కొరక కీడు కొరక పాస్టర్ గారు చెప్పేది? అయ్యగారు దేనికోసం మాట్లాడతాడండి? అమ్మ, నా వైపు చూడండి. పాస్టర్ గారు దేనికోసం మాట్లాడతాడు? మీకు కీడు కలగాలనా? మీకు నష్టం కలగాలనా? మీ మీదకి శాపం రావాలనా? మీరు రోగాల పాలవ్వాలనా? మరెందుకు? ఎందుకు? హల్లెలూయా. ఒకవేళ అట్లాంటి మనసే కనుక మీకు ఉంటే మార్చుకోండి, తీసివేసుకోండి. చాలా సుస్పష్టంగా ఉంది అక్కడ 10వ వాక్యంలో, 13వ వాక్యంలో. చదవండి ఒకసారి, వచ్చిన అందరూ చదవండి. సీనాయి పర్వతం మీద దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను. ఏంటది? ఏ కట్టడది? అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ముచ్చటగా 3వసారి చెప్పండి, మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి. దేవుడు మనకు మేలుకరమైన కట్టడలు ఇచ్చాడు అని చెప్పండి. మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి. నా వైపు చూడదు, మీరు వాళ్ళ వైపు చూడండి. మీరు ఎవరితో చెప్తున్నారు అలా చెప్పండి, వాళ్ళకి చెప్పి వాళ్ళ వైపు చూసి చెప్పండి. దేవుడు మనకిచ్చిన కట్టడ మన మేలుకే అని చెప్పండి. ఓ పాస్టమ్మా, దేవుడు మనకిచ్చిన కట్టడ మన మేలుకే. హల్లెలూయా. అమ్మ చెప్పండి, దేవుడు మనకిచ్చిన కట్టడ మేలుగా కీడుగా? మేలుగా కీడుగా? నిన్ను గద్దించేది మేలుగా కీడుగా? నిన్ను క్రమపరిచేది మేలుగా కీడుగా? ఎవడు ప్యాషన్ ఉన్నది మేలుగా కీడా? చెప్పలే గట్టిగా. మరి అది అర్థం కాదు అందరికీ, అర్థం కాదు. ఎవరికి అర్థం కాదంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ పిల్ల ఉంది, దానికి నేను ఏం చెప్పిన దానికి అర్థం కాదు, దాని పని దాంతే. ఆవిడకేం అర్థం కాదు, ఏం చెప్పినా ఆవిడ పని ఆవిడదే. హల్లెలూయా. ఇది ఈవిడికి అర్థమైంది, నిలకడగా కూర్చుంది. నిలకడగా ఉండాలి మనం, క్రమంగా ఉండాలి మనం, కుదురుగా ఉండాలి మనం. అది మనకు మేలు. కట్టడ మనకు మేలు. ఏంటది? కట్టడ మనకు మేలు. మనల్ని క్రమపరిచేవాడు ఒకడు ఉండడం మనకు మేలు. మనం క్రమపరిచేవాడు ఎవడు లేడనుకోండి, మన అదుపు చేసేవాడు ఎవడు లేడనుకోండి, మనకు భయం చెప్పేవాడు ఎవడు లేడనుకోండి. ఏమండి చెప్పండి, సీన్ ఎలా ఉంటుంది? 10 మంది పిల్లల్ని కన్నారు, అమ్మ నాన్న చచ్చారు. ఎంతమందిని? 10 మందిని కానీ అమ్మ నాన్న చచ్చారు. పిల్లలు పెరుగుతూ వచ్చారు, మంచి వనప్రాయంలోకి వచ్చారు. వాళ్ళకి వెనక ముందు ఎవడు లేడు. ఊహించండి ఒకసారి, ఆ పిల్లలు ఎలా తయారవుతారండి? ఎలా తయారవుతారండి? చెప్పేవాడు ఎవడు లేడు. ఆడేవాడు ఆడతాడు, పాడేవాడు పాడతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, తాగేవాడు తాగుతాడు. ఏమండి? ఓ ఇక చూడండి, ఇష్టారాజ్యం, ఎవడికి నచ్చినట్టుగా వాడు. అంతేగా? చేపల మార్కెట్లో కానీ ఎట్లా ఉంటుందో అట్లా ఉండదు సీను. అదే 10 మంది పిల్లలు ఉన్న అమ్మా నాన్న ఉన్నారు. ఉన్నవాడు కూడా కొంతమంది క్రమపరచర్లేండి, కొంతమంది అట్లా వదిలేస్తారు గాలికి. ఎందుకంటారో తెలియదు, గాలికి వదిలేస్తారు. కొంతమంది చెప్పి 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 ఎంత చెప్పినా వినడం లేదని వదిలేస్తారు. కొంతమంది ఏమండి వాళ్ళ 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 సుఖ సౌకర్యాల కోసం వదిలేస్తారు కొంతమంది.
పిల్లలు ఏదైనా తప్పు చేశారు, ఇది తప్పు అన్నాం అనుకో, రేపు పొద్దున వాళ్ళు మన తప్పును ఎక్కడ ఎత్తి చూపిస్తారో అని చెప్పేసి వాళ్ళ తప్పులు కప్పి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఎదురుగా పిల్లలు తప్పు చేస్తున్నా ఇది తప్పు అని చెప్పరు కొంతమంది. నా మాట అర్థమైందా? ఏమండి, ఇప్పుడు నేనున్నాను, నేను తప్పు చేయకోకుండా ఉండగలిగితే నా పిల్లలని కూడా నేను తప్పు చేయనివ్వను. హల్లెలూయా. అలా కాకోకుండా నేనే తప్పు చేస్తూ, నేనే పాపం చేస్తూ, నేనే అన్యాయం అక్రమ మోసాలు చేస్తూ, ఏమండి నా పిల్లలు ఎవరైనా మోసాలలో ఉన్నారనుకోండి, నా కుటుంబంలోని వ్యక్తులను తప్పులలో ఉన్నారనుకోండి, ఏమండి మీకు అని చెప్పగలను నేను. ఇప్పుడు నేనున్నాను, ఒక 90 వేసేసుకొని, 90 అన్నది 90 కాదు ఏంటది, ఒక 90 వేసేసుకొని తోలుతున్నా ఇక్కడ అన్నా నేను ఇక్కడ. ఈలో మా ప్రేమ వచ్చి ఒక క్వార్టర్ పీగుతున్నాడు. క్వార్టర్ పెద్దది, 90 పెద్దనా? అయితే ఇప్పుడు నేను క్వార్టర్ పీకాలి. అయితే నేనేమో క్వార్టర్ పీకాలి, నా ముందు అప్పుడే వచ్చి మా అల్లుడు మా మామ పీకుతుంటే లేనిది నేను తాగితే ఎవడన్నా అనేదని చెప్పేసి అని వచ్చి ఆయన 90 వేస్తున్నాడు. నేను నన్ను ప్రేమ ఏంటి నువ్వు చేసే పని తప్పు అని చేసే అన్న. లేకపోతే మా పక్కన రమేష్తో అన్న, వాసన వస్తుంది నా పక్క నుంచి, జలుబు చేసింది ఇప్పుడు రాదులే, ఎప్పుడు మానేశాడని కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేనేమో పెద్ద బాల్ పెట్టాను, పాపం రమేష్ ఏదో పగలంతా పని చేసి వాళ్ళంతా బాగా అయిపోయి ఇంజన్లు లేపి బాడీలు బాగా ఇదైపోయి మొత్తానికి ఏదో వత్త ఆ శోభాత కాస్త ఫ్రై చేయించుకొని మొత్తానికి ఇంటికి వచ్చి ఏదో చిన్న బాటిల్ తెచ్చుకున్నాడు. చిన్న బాటిలే, నా ఇంట్లోనేమో పెద్ద బార్ ఉంది, పాపం ఆయన ఏదో చిన్న తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, రమేష్ తప్పు నాన్న, వద్దు నాన్న, ఏంటా పని అన్న. ఏమంటాడు రమేష్? నన్ను అనగలనా? నేను తప్పుని చెప్పగలను అసలు నేను? ఏమండి, హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవడం కోసం చెప్పినామండి, నేను నలుగురితో తిరుగుతున్నానండి, నలుగురితో. ఇక మీరు ఎట్టాననుకోండి, ఎవరో నా కుటుంబ సభ్యులు దారి తప్పారు, చెప్పగలనా నేనేమన్నా? అర్థమవుతుందా మీకు? అంటే ఎదుటి వాళ్ళకి నేను ఏదైనా చెప్పాలి అని చెప్పేస్తానంటే నేనెట్టా ఉండాలి? హల్లెలూయా. ఎలా ఉండాలి? అప్పుడే రైట్స్ ఉంటాయి చెప్పడానికి, అప్పుడే దమ్ముంటుంది చెప్పడానికి, అప్పుడే ధైర్యం వస్తుంది చెప్పడానికి. ఎవరికి చెప్పడానికి? ఎవరికైనా సరే. మనం చేయకూడని మనం చేయనప్పుడు ఎదురుగా ఎవడైనా చేస్తూ ఉంటే, బాబు ఇది తప్పు అని చెప్పడానికి రైట్ ఎప్పుడయ్యా అని చెప్పేస్తున్నానంటే మనం చేయకోకుండా ఉన్నప్పుడు. హల్లెలూయా. ముందు మనమే దారి తప్పిపోయి, మార్గం మనమే తప్పేసేసేసి, కట్టడ మనమే మీరేసేసేసి, ఏమండి కుదురు మనకే లేకపోతే రేపు పొద్దున మన పిల్లలకి ఏం చెప్తాం మనం? ఆ మధ్య ఒక ఆవిడ ఏడిసింది మా దగ్గర, మేమేమైనా చెప్పుకోగలమా మా పిల్లలకి? మేమేమైనా చెప్పుకోగలమా? ఏం చెప్తావు? నీ ముఖం, నువ్వు చేసింది మంచిదేదైనా చెప్పగలుగుతావు. నీ బతుకే బాగున్నప్పుడు, నీ ఆలోచనలే బాగున్నప్పుడు, నీ వేషధారణ బాగున్నప్పుడు, నీ సంస్కారమే బాగున్నప్పుడు ఎవరికేం చెప్తావు? ఎవడంటాడు నీ మాట? అర్థమవుతుందా మీకేమైనా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు నియమించిన కట్టడ ఏదైతే ఉందో ప్రియమైన వారురా, అది మనకు మేలుకరమే కానీ, చెప్పండి మరి మీరు ఎట్లా భావిస్తారు ఇప్పుడు? ఏమండి, అంతా నా మేలుకే, అంతా నా దేనికి ఏం రాశాడండి? ఆరాధన మానను. నిజమేనా? ఆగు. ఇవాళ రాని వాళ్ళందరూ రేపు పాట పాడతామని చెప్పి లేచి మైక్ కూడా పాస్టర్ గారు అన్నా కానీ పాడెత్తారనుకోండి, ఇవాళ రాని వాళ్ళందరూ చూడండి, ఒకసారి ఎంత ఎంతమంది వచ్చారు మన వాళ్ళు.
ఏమండి నాకు ఎట్లా ఉంటుంది అప్పుడు? శ్రీత ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు, ఇవాళ ఉంటే అందరూ ఉంటారు, లేకపోతే ఒకరు ఉండరు. ఇక్కడ ఆవిడే వచ్చింది హైదరాబాద్ నుంచి. మీరు కూర్చోండి నేను ఉన్నా అని చెప్పి నేను దేవుని స్తోత్రం. ఉంటేనేమో అందరు ఎట్లా ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి వందనాలండి. చెప్పవే, కట్టడ మేలుక కీడుక? క్రమపరిచేది మేలుక కీడుక? నిజమేనా? హార్ట్ఫుల్గా అంటున్నారా? ఈడి ముందు కాసిపెట్టి అనేసి వెళ్ళిపోతే పోయే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ తర్వాత? మీరేమైనా అనుకోండి, కానీ నా దేవుని వాక్యం సెలవిచ్చే మాట, దేనిని దేవుడు నిత్య స్థాయిలుగా స్థిరపరిచాడో, వాటికి దేవుడు ఏ కట్టడ, ఏ నియమము, ఏ ఆజ్ఞ ఇచ్చాడో వాటిలో వేటిని కూడా అవి అతిక్రమింపవు. దేవునికి స్తోత్రం. వాటికున్న ఆ స్వభావం, ఆ నైజం, ఆ మంచి మనసు మనుషులుగా ఉన్న మనందరికీ కూడా ఉండగలిగితే ప్రేమైన వారురా ఎంత అద్భుతము. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సింది క్రమమైన వారు, క్రమము కలిగిన వారు. క్రమమును అతిక్రమించే వారిని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు ఎవరిని అంటాడు? ఏమండి? క్రమములో లేని ప్రతి ఒక్కరిని, క్రమమును అతిక్రమించే ప్రతి ఒక్కరిని, వారెవరైనా కావచ్చు. నాలాంటి బోధకుడు కావచ్చు, మీలాంటి విశ్వాసులు కావచ్చు, ఏమండి విశ్వాసంలో బాగా ఎదిగిన ముదురు విశ్వాసులు కావచ్చు, ఏమండి బోధలు చేయడంలో కూడా బాగా ఆరితేరిపోయి, ఏమండి ప్రపంచవ్యాప్తంగా తిరిగి చేసే బోధకుడు కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా క్రమములో లేకపోతే, క్రమపరచబడడానికి ఇష్టపడకపోతే ప్రేమైన వారులరా, వారందరితో దేవుడు చెప్పే మాట, మీరెవరో నాకు. అదేంటి ప్రభు అట్ట అంటావు? కేఎస్పిఎం ఫ్యామిలీ మెయిన్ మెంబర్ని నేనే కదా, సేవకుడిని నేనే కదా, స్థాపించింది నేనే కదా, ఎన్ని సభలు పెట్టాను, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను, నన్ను పట్టుకున్నా ప్రభు అను అనేది అని చెప్పేస్తున్నానంటే ఏమో నువ్వు చేస్తే చేయిస్తుండొచ్చు, నా పేరు పెట్టుకొని, నా పేరు చెప్పుకొని, కానీ నిన్ను నేను ఎరుగను అంటే పొద్దున దేవుడు నన్ను అంటే నా గతి ఏమైపోవాలి? నా బతుకేమైపోవాలి? నా పరువు ఏమైపోవాలండి? అందుకోసం అని చెప్పేసని నేను కట్టడలో ఉండటం, నేను నియమములో ఉండటం, నేను క్రమములో ఉండటం అది నాకు మేలు. అలాగే మీరు ఉండగలిగితే అది మీకు మేలు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరం, దేవుని కృప. ఎవరికి? క్రమంలో ఉన్నవారికా, అక్రమంలో ఉన్నవారికా? ఏమంటే క్రమంలో ఉన్నవారికా, అక్రమంలో ఉన్నవారికా? మరి ఇప్పుడు మనకు క్రమం కావాలా వద్దా? అలాగని చెప్పి మన క్రమంలో ఉంటామా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బిలాము. దేవుడు ఆయనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమంలో ఉండకోకుండా క్రమాన్ని మీరాడు. ఒక ముక్క చదువుని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 16వ వాక్యం చదువు మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి ఆ బిలాము 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చదువునా. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే దేని ప్రేమించాడు? మంచిని ప్రేమించరు వీళ్ళు, మంచి విషయాలను ప్రేమించరు వీళ్ళు, మంచి మనుషులను ప్రేమించరు వీళ్ళు. మరి దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్తే గాని, ప్రవచించువాడే గాని
ప్రవచనకర్త అని పేరు సంపాదించుకున్నాడు కానీ ఏ ప్రవక్త ఇప్పుడైనా అతిక్రమముతో నిండిన ప్రవక్త అనండి. ప్రవక్తలైనంత మాత్రాన అందరూ ప్రవక్తలు అనుకోబాకండి. అయ్యగారులైనంత మాత్రాన అందరూ అయ్యగారులైన అనుకోబాకండి. ఇంకా మీకు చెప్పనివ్వండి, నాకులాగా పైనుంచి తెల్లగా గుడ్డలేసినంత మాత్రాన ఏమండి నా బైబిల్ కంటే ఇంకా పెద్ద బైబిల్ పట్టుకొని వేషం వేసినంత మాత్రాన వేషధారే గాని ప్రవక్త కాజాలడు, యాజకుడు కాజాలడు. దేవుని చేత నియమింపబడినటువంటి ప్రజలకు దేవునికి మధ్యవర్తి కాజాలడు. ఇక్కడ ఈయన ప్రవక్తే కానీ దేనికోసం ఏమండి దుర్నీతితో కూడిన బహుమానాల కోసం. దుర్నీతి, అక్రమముతో కూడిన బహుమానాలు, అన్యాయంతో కూడిన బహుమానాలు. ఏమండి బహుమానం మంచిదే కాదా? మంచిదే. కానీ బహుమానం ఎటువంటిదై ఉండాలి? ఏమంటే న్యాయమైనదై ఉండాలి. అది నిజంగా అది మనకు దక్కేదై ఉంటే ప్రేమైన వర్రా అది మంచిది. మనది కానిది అది ఎంత మంచిదైనా నువ్వు దానిని ప్రేమించావంటే నువ్వు క్రమాన్ని ఏం చేసినట్టు అతిక్రమించినట్టే. దేవుని స్తోత్రం. నా సంఘంలో విశ్వాసులు మీరు ఉన్నారు. మీరు 10 రూపాయలు నాకు ఇచ్చినా నేను మిమ్మల్ని ప్రేమిస్తా. మీరు 100 ఇచ్చినా మిమ్మల్ని ప్రేమిస్తా. 50 ఇచ్చినా మిమ్మల్ని ప్రేమిస్తా. 1000 ఇచ్చినా మిమ్మల్ని ప్రేమిస్తా. హల్లెలూయా. పక్కన ఇంకా వేరే విశ్వాసులు ఉంటారు. ఏమండి ఉంటారు. వాళ్ళు మన సంఘస్థులు కాదు. వాళ్ళు ఒకవేళ 10,000 ఇస్తానన్నా కూడా వాళ్ళు ఇస్తానన్నారు కదని చెప్పి మిమ్మల్ని అందరూ పక్కన పెట్టేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, వాళ్ళతో చట్టపట్టాల్సుకొని తిరిగితే మీకు ఎట్లా ఉంటుంది? ఏమండి అంటే దుర్నీతితో కూడిన దానిని ప్రేమించిన బిలాము ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడట? మీరాడట. మరి ఆజ్ఞను మీరితే మీరేడలే అని చెప్పి దేవుడు వదిలేశాడని చెప్పేసానంటే ఎందుకు ఆయన పట్ల ప్రేమ కలిగిన వాడయ్యుండి ఏమండి గాడిదకు నోరిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఎవరు అడ్డగించారండి? మరి ప్రవక్తలకు ఎవరు చెప్తే ఏంటారండి? ప్రవక్తలు ఎవరు చెప్తే ఉంటారు? నేనే ప్రవక్తని, నాకు చెప్పేవాడువా నువ్వు? నేనే పెద్ద బోధకుడిని, నేనే పెద్ద తురుంఖాన్ని, నేనే పెద్ద నాయకుడిని, నేనే పెద్ద పాస్టర్ని, నాకే పెద్ద సంఘం ఉంది. అట్టంటోడు ఎవడు చెప్తాడు ఇంకా బరి తెగించినోడికి? అందుకోసం అని చెప్పేస్తున్నట నోరు లేని గార్ధభవానికి దేవుడు ఏమిచ్చాడు? మానవ స్వరాన్ని ఇచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఏం చేశాడు? అడ్డగించాడట. దేవుడు గద్దించాడట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? చెప్పరే అమ్మా, హార్ట్ఫుల్గా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఎవరు కావాలి మనకి? మన వెర్రితనాన్ని గద్దించే గాడిదలు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పరే? మనం అనుకుంటున్నాం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నాం. వాళ్ళు పైగా వాస్తవానికి మనం కలిగినదేమో వెర్రితనం, వెర్రి వేషాలు, వెర్రి వ్యవహారాలు, వెర్రి అలంకారాలు, వెర్రి అబ్బా ఎంత వెర్రో కొంతమందికి. ఏలం వెర్రి భలే ఎక్కువ. అప్పుడు కావాలి మనకు ఒక గాడిద స్వరం కాదు మనకు అక్కడ కావాల్సింది. గాడిదకు దేవుడు మానవ స్వరం ఇచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని గద్దించాడట. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఎవరిని గద్దిస్తాడు? అందరిని గద్దించడు. గద్దించిన కొంతమంది ఎలా ఉన్నారు? పశుప్రాయులు. ఎలా? గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. అలాంటి వాడికి దేవుడు ఏం చేయడు? వదిలేస్తాడు. పో నీ కర్మ పో. ఎవరైతే గద్దింపును స్వీకరిస్తారో, దండింపును స్వీకరిస్తారో అట్టి వారిని దేవుడట ఇష్టపడతాడట, వారిని స్వీకరిస్తాడట. అని ఎవరిని స్వీకరించాలనుకుంటున్నాడో వారిని మరీ గద్దిస్తాడట, దండిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తే గద్దించాలి, ప్రేమిస్తే ఖండించాలి, ప్రేమిస్తే హెచ్చరించాలి, ప్రేమిస్తే సరిచేయాలి, ప్రేమిస్తే క్రమపరచాలి. ఇదే మా నినాదం. ప్రేమిస్తే పర్లేదు, నన్ను ఎట్టైనా బతుకు, ఏమైనా పర్లేదు, ఎట్టైనా సంపాదించుకురా, ఎట్టైనా పోగేసుకురా అని నువ్వు దశంభాగం అయితే చాలు.
ఆదివారం వచ్చేటప్పటికి చందా 100 వేస్తే చాలు, నువ్వు ఎట్టయినా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నువ్వు ఎన్ని మోసాలైనా చేయి, ఎన్ని అన్యాయాలని చేయి, ఎన్ని అక్రమాలను చేయి, ఎంతమందిని దోసుకో, ఎంతమందిని ఏడిపించు, ఎంతమంది కన్నీళ్ళైనా కారడానికి కారకుడుగా ఉండి పర్వాలేదు. నా సందా నాకైతే చాలు, నా వచ్చిన దానిలో దశంభాగం దేవుడికి ఇచ్చేస్తే చాలు. బాగుంటుందా? బాగుంటుందా? అట్టా గనక నేనంటే ప్రేమైన వర్లరా, అబ్బో సీన్ మరోలాగా ఉంటుంది, సీన్ మరోలాగా ఉంటుంది. మనకొద్దు, దేవునికి స్తోత్రం, మనకొద్దు. హల్లెలూయా, మనకొద్దు. కొద్దిగా ఉన్నా, కొంచెమే ఉన్నా, కొద్దిమందే ఉన్నా, ఏమండి, క్రమపరచబడగలిగిన వారు కనుక ఉండగలిగితే అట్టి వారందరూ రేపు పొద్దున నా దేవునితో ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. క్రమపరచబడకోకుండా వందల కొలదిగా, వేల కొలదిగా, లక్షల కొలదిగా ఉన్నప్పటికీ ఇదంతా రేపు పొద్దున అక్కడ లేకపోతే వీళ్ళందరి ద్వారా ఇక్కడ మన పబ్బం గడిసిద్దామో కానీ రేపు పొద్దున మాత్రం ఆయన పట్టుకొని గట్టిగా ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? అంతే సంగతి, ఏమైనా చేస్తాడు ఆయన. కాబట్టి అక్కడ మనకేమి కాకుండా ఉండాలంటే ఇక్కడ మనమందరం క్రమపరచబడి క్రమములో కొనసాగుదాం, కట్టడలో కొనసాగుదాం, ఆజ్ఞల ప్రకారం బ్రతుకుదాం, దేవుడు చెప్పినట్టుగా చేద్దాం, దేవుని సేవకుడు చెప్పినట్టుగా చేద్దాం. తద్వారా దైవ రాజ్య వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చక్కగా మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో ఎవరిని కోరుకుంటారు మీరు? ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ప్రవక్త యొక్క వెర్రితనాన్ని గద్దించిన గాడిద కావాలని కోరుకుంటారా? లేదండి, చాలా నాజుగ్గా కనపడే